సభలో పవన్ కళ్యాణ్ ప్రధాని మోదీని టార్గెట్ చేశారు. ఎందుకంటే ఇవ్వాల్సింది ఆయనే కాబట్టి. అందులో రీజన్ కూడా ఉంది. మరి ఇప్పుడేం చేస్తారు? కేంద్రం హోదా ఇవ్వమని తేల్చేసింది. అయినా సరే చంద్రబాబు నాయుడు ఇచ్చింది తీసుకుందాం, హోదా కోసం పోరాడదామని చెబుతుండటంతో పవన్ వైఖరి ఎలా ఉండబోతుంది అన్నది ఆసక్తికరంగా మారబోతుంది. ప్యాకేజీగా చెప్పిన దాంట్లో ఎలాంటి అదనపు సాయాలు లేనేలేవు. మరి చంద్రబాబు ఎందుకు దీనికి అంగీకరించారనేది ఆయనకే తెలియాలి. పవన్ ఈసారి కూడా మోదీనే టార్గెట్ చేస్తారా, లేక బాబు వైపు కూడా మల్లుతారా అని అందరూ ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. విచిత్రమేమిటంటే పవన్ కళ్యాణ్ సభకు టీడీపీ ఎమ్మెల్యేలు కూడా తమ క్యాడర్ను పంపుతున్నారు.